కవితకు పీకే సాయం, కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్టు వ్యూహాలు, ఇటీవల ఇరువురి భేటీ, పలు అంశాలపై చర్చ, బీహార్లో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జాగృతిని రాష్ట్రంలో నిలబెట్టగలరా? వాస్తవానికి చెప్పాలి అంటే ఈ విషయం గురించి కవితక్క పార్టీ వాళ్ళకు అవసరం. నిజంగా ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చినాయి, మాయమైనవి. అందులో భాగంగా ఎన్నో పార్టీలు పెట్టినటువంటి అటు ఇంటి పార్టీ మన చెరుకు సుధాకర్ కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది కూడా పార్టీలు పెట్టిరు. తల్లి తెలంగాణ పార్టీ, ఇంకోటి చాలామంది పార్టీలు పెట్టిరు. ఆ పార్టీలను వాళ్ళు ఎంతో కొంతకు తూకం వేసుకొని కార్యక్రమం ఊహించుకునే కార్యక్రమం చేసిరు. నిజంగా వీళ్ళ నాయన పార్టీ అయినా పాత 10 సంవత్సరాలు పాలించినటువంటి వాళ్ళ అయ్య పార్టీలో నుంచి బయటకు వచ్చి ఇంట్ల పంచాయతీని రోడ్డు మీద వేసి పార్టీ దిశగా అడుగులేస్తున్నా అంటే, అక్కకున్నటువంటి బిరుదులు కూడా గతంలో తెలంగాణ ఏది బతుకమ్మ అన్నారు అని కొన్ని సంవత్సరాల పాటు ఆడిరు. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ రాణి అని పేరుగాంచినటువంటి తర్వాత కూడా ఇంకా పార్టీ పెట్టి ఎవరు నిర్ణయిస్తారా అంటుందో. మరి బీసీలకు అక్క నీకు ఒక అవకాశం ఉంది. నిజంగానే బీసీల దగ్గర ఎంతో కొంతమంది దగ్గర నాయకత్వం వహించాలనుకుంటున్న దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. నువ్వు ఆ డబ్బులను ఆటోమేటిక్గా బీసీ ఒక సంస్థకు రాసిచ్చేసి ఈ పార్టీ దిశగా మీరు బీసీలు అడుగులేయండి అని చెప్పేసి మీరు పెద్ద మనసు చేసుకొని సర్వత్యాగరాలుగా నువ్వు సిద్ధపడితే తప్ప తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఒక నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని స్ట్రాటజీలు చేసినా ఏది చేసినా మొత్తానికి ఫస్ట్ నువ్వు పెట్టే పార్టీలో కావచ్చు ఇతర అంశాలపైన ఏది కవితక్క పార్టీలో ముదిరాజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఆ అధ్యక్ష పదవిని ఇచ్చేసాయి. ఆ తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే కేసీఆర్ అన్నట్టు దళితున్నే ముఖ్యమంత్రి వద్దు, ఫస్ట్ అధ్యక్ష పదవి ఆ తర్వాత ముచ్చట తర్వాత. అయితే విషయం ఏంటంటే కవితక్క ఉన్నది కదా, కవితక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. సంవత్సరం 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాక ఎందుకు బయటకు వచ్చింది? కాంగ్రెస్ గెలిచి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే ఇదంతా కేసీఆర్ డ్రామా. కొంత శాతం కేసీఆర్ డ్రామా. ఎట్లా అంటే కవిత కొత్త పార్టీ పెట్టింది అనుకో, కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు ఎవరు ఉన్నారు, రూల్ చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకు వచ్చే సీట్లన్నీ కాంగ్రెస్ కు ఎవరైతే ఓట్లు వేస్తారో, ఇప్పుడు రూలింగ్ లో అదే ఉంది కదా, అధికార పార్టీ అదే. కాబట్టి ఈ కవితకు కొత్త పార్టీ ద్వారా కొన్ని కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు చీల్చాలి. ఓట్లు చీల్స్తే మళ్ళీ ఆటోమేటిక్ ఎవరు అధికారంలోకి వస్తారు? కేసీఆర్ వస్తాడు, బీఆర్ఎస్ వస్తుంది. అదే. సో ఇప్పుడు నిజంగా అక్క బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విధానాల మీద కొట్టాడాలనుకుంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి డైరెక్ట్. లేదనుకుంటే ఇప్పుడు కవితక్కతోని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్కతోని ఒక్కరు కూడా లేరు. వీళ్ళ క్యాడర్ అంతా గట్టిగానే ఉంది. వీళ్ళ క్యాడర్ను, వీళ్ళ ఓట్లను, బ్యాంకును అంతా గట్టిగానే పెట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇతర వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ వీళ్ళకి గుంజుకుంటుంది. కవితక్క కొత్త పార్టీలకు పెట్టుకొని వీళ్ళందరినీ గుంజుకొని మళ్ళీ చివరిగా వీళ్ళ ఓట్లు చీలిస్తే ఆటోమేటిక్ ఇది అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఇంకోటి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం చేస్తున్నట్టుగా తెలిసింది మనకు. ఏందట అంటే తర్వాత రాజులలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలంటే చేయాల్సిన కార్యక్రమం అట తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 2 కొత్త పార్టీలు పుట్టాలి, అవి మేము ఆడిస్తున్న నాటకంగా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికీ 1-2 పార్టీలు దగ్గరికి వచ్చినాయట. అందులో పావులుగా మిగులుతున్నటువంటి ఇప్పుడు బీసీ నినాదం కొత్తగా ఏదైతే నడుస్తూ ఉందో ఆ బీసీ నినాదాన్ని అణిచే విధంగా, ఎందుకంటే దాదాపుగా 42% రిజర్వేషన్ కావచ్చు ఇతర అంశాలపైన బీసీలు ఒకటయ్యే పరిస్థితి ఉంది అన్న వ్యూహాన్ని ముందే ఆలోచించి ఆల్రెడీ 1-2 పార్టీలను రంగంలోకి దించిందంట. ఇంకొక పార్టీ కూడా పుట్టబోతుందన్న విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టి కనుమరుగైపోయిన సందర్భంలో ఎన్టీఆర్ వచ్చేసి టీడీపీ పార్టీ పెట్టిండు. ఏ ఉద్దేశం మీద పెట్టిండు టీడీపీ పార్టీ? తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో మనకు పార్టీ ఉండాలి, తెలుగు ప్రజలు అందరూ ఉండాలి అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి స్వల్పకాలంలో అధికారం తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే
కేసీఆర్ టిఆర్ఎస్ ఎట్లా స్థాపించిండు, ఈయనకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కలేదని, ఆశించిన ఫలితం దక్కలేదని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ఉన్న విషయాన్ని అంతా నేర్చుకొని సారు ఒక మంచి ఎత్తుగడతోటి మనకి ఏదైనా ఎప్పుడైనా ఎట్లుంటుందంటే, తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకుంటే మన ఇద్దరం కొట్టుకుంటాం, బయటికి పోతే తెలంగాణ రాష్ట్రం అనేది ముఖ్యం అనుకుంటాము, దేశంకు పోతే ఇతర దేశాలలో పోయినాం అనుకో మనకి ఇండియానే ఇంపార్టెంట్ అని అనుకుంటాం కదా. ఆ రకంగా ఎవడో మందోడైనా మనోడే కదా అన్న ఉద్దేశంతో ఇది క్రియేట్ చేసినప్పుడు ప్రతి బిడ్డ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్ని కార్యక్రమాలు చేసిర్రు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీకి పూర్తిగా ప్రజల మద్దతు కూడా కట్టుకొని 2 సార్లు సీఎం అయిన తర్వాత, అంటే 14 సంవత్సరాల వ్యూహకర్తను ఒక 10 సంవత్సరాలు విలమ పాలించడానికి అవకాశం వచ్చింది. ఆయనకు రాష్ట్రము నిధులు, నియామకాలు, నీళ్లు అనే కార్యక్రమం పైన నడిచినటువంటి ఉద్యమాన్ని ఆయన ఆసరా చేసుకుండు. మరి కవితకు ఇప్పుడు ఏం పార్టీ అన్నాం చెప్పు? బీసీల కోసం అంటే కవితకు బీసీ కాదు. మరి కానప్పుడు ఈ పార్టీని ఎట్లా నమ్ముతారు, ఏ రకంగా చూస్తారు? అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిందని చెప్పా, బీఆర్ఎస్ ఏం కట్టలు కట్టినావు అని చెప్పేసి బీఆర్ఎస్ అయిందని మాట్లాడింది కదా. అదే ఇప్పుడు ఏం ఇంకా వద్దులే మనకని ఏం చేయనీకి ఇప్పుడు పార్టీ అదే వాళ్ళు ఆడిస్తా ఉంటారు, మనం ఆడుతా ఉంటాం అన్నట్టు. దీంట్లో మనం ఇంకోటి చూడొచ్చు. కవిత ఎత్తుగడ ఏంటి చెప్పన్నా, బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరిదు మన టిఆర్ఎస్ పార్టీ ఉంది, టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, ఓకే, తర్వాత కేటీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కవితకి ఇప్పుడు లేదు. ఇప్పుడు కవితక్క బయటకు వచ్చింది, కేసీఆర్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన బయటకు వచ్చి క్రియాశీలక రాజకీయాలు అంటే కొంత కష్టం. ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీని వదలడు. టిఆర్ఎస్ పార్టీకి ఆయనది అయిపోయింది. ఇక ఎవరు మిగిలిందంటే హరీష్ రావు. హరీష్ రావు ఒక్కడు పోతే నేను పార్టీలకు వెళ్ళి పోవాలి, కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ పక్కకు పోయిందిగా, వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఉంటుంది. నేనే అని చెప్పేసి కొట్లాట ఉంటుంది. ఈ కవిత ఏం చేస్తుంది అంటే బయటకు వచ్చి హరీష్ రావు మీద అటాక్ చేస్తుంది. హరీష్ రావు మీద అటాక్ చేస్తే ఈయన బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. హరీష్ రావు బయటకు వస్తాడు, బయటకు వచ్చి బీజేపీలో చేరుతాడా ఇంకెళ్ళి చేరుతాడా అనేది ఉంటది. తర్వాత కవితక్క కేటీఆర్ ఒకటైతారు. ఎందుకంటే కవిత బయటకు వచ్చేదే హరీష్ రావుని గెంటేనికి. అది వాస్తవము. ఇది ఎంతవరకు ఆలోచిస్తారు ఏంది అనేది పక్కకు పెడితే, కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని ఎత్తుగడలు చేసినా ఏం చేసినా మనోడు తాగితే ఇంత తాగుతాడు, తింటే బుక్కడు తింటాడు, అంతేగాని ఇతర ప్రజల ఆస్తులు గుంజుకోవడము లేకపోతే ఇంకోటి. కాకపోతే మనోనికి ఎప్పుడు ఏడ కూర్చున్నా నేను మీద కూర్చోవాలి, నా చేతుల్ని అధికారం ఉండాలి. కాకపోతే ఒక నియంత పరిపాలకుడు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. వ్యూహ రచయితలో కూడా ఈ వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట, మంచి న్యాక్ కలిగినటువంటి, దేశంలో టాప్ 10లో ఉండేటువంటి వ్యూహకర్తలలో కేసీఆర్ కూడా ఒకటి అవుతాడు. కాకపోతే విషయం ఏంటంటే వీళ్ళంతా ఆగం పట్టించి మొత్తానికి ఈ దాకా తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ కవితక గురించి ఇంత మాట్లాడుకున్నాడు కూడా ఈ పూటకు చాలా ఎక్కువ సమయము. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.